హాయ్ ఫ్రెండ్స్, రొయ్యల దమ్ బిర్యానీ చేసేద్దాం రండి. రొయ్యలు తీసుకొని కారం, సాల్ట్, అల్లం పేస్ట్, ధనియాల పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. అరగంట నానబెట్టాలి. ఇక్కడ చూపించిన విధంగా బిర్యానీ దినుసులు తీసుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టి ఒక స్పూన్ నెయ్యి, తగినంత నూనె పోసి చూపించిన విధంగా బిర్యానీ దినుసులు ఆఫ్ వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. వేగిన తర్వాత పసుపు, అల్లం పేస్ట్ వేసి వేయించాలి. ముందుగా నానబెట్టిన రొయ్యలు తీసుకొని వేయించి ఒక 10 నిమిషాల పాటు మూతపెట్టి ఉంచాలి. గరం మసాలా, కస్తూరి మెతి వేసి 2 నిమిషాల పాటు వేయించి మూత పెట్టాలి. దించే ముందు పుదీనా, కొత్తిమీర వేసి నిమ్మకాయ పిండాలి. కర్రీ రెడీ. బిర్యానీ చేయడానికి 3 గ్లాసులు బియ్యం, తగినంత వాటర్ తీసుకొని అరగంట సేపు నానబెట్టాలి. కమ్మని ఊహలు కలలకు అందం, వీడని బంధం కాదా, కారాల వెన్నెల కాసే సరాగాల తేలి. కమ్మని ఊహలు కలలకు అందం, వీడని బంధం కాదా, కారాల వెన్నెల కాసే సరాగాల తేలి. సందడి చేసే రాగాలనే సింధూర పువ్వ తేనె చిందించరావా, చిన్నారి గాలి సిరిలే అందించరావా. పెరుగు వేసి కొత్తిమీర పుదీనా వేసి వేయించాలి. వేయించిన తర్వాత 3 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులన్నర వాటర్ పోసి మరిగించాలి. మరిగిన వాటర్లో ముందుగా నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. మాటల చాటున నాదం నువ్వే, తీయని పాటనే మూత పెట్టాలి. మధుమాస ఉల్లాసాలే పలికించేనే. ఉడుకుతున్న బిర్యానీ ఒకసారి మళ్ళీ తిప్పాలి. మాటల చాటున నాదం బిర్యానీ రెడీ అయింది. తీయని పాటనే మధుమాస ముందుగా తయారైన ఉల్లాసాలే రొయ్యల కర్రీలో బిర్యానీ వేసి కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసి పావుగంట సేపు స్టవ్ మీద పెట్టి ఉంచాలి. వేడి వేడి రొయ్యల దమ్ బిర్యానీ.